నిజానికి కలియుగంలో కూడా సత్యయుగం అనేది నడుస్తూనే ఉంది. అంటే కలియుగంలో అధర్మం 3 పాదాల మీద ఉంటే, ఒక పాదం మీద ధర్మం అనేది నడుస్తూనే ఉంది. ఈ కలియుగం వెనకాల నడిచేటువంటి ఈ సత్యయుగం ఏదైతే ఉందో, వాళ్ళు ఋషులు, మునులు ధర్మబద్ధంగా జీవించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితుల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా కలియుగంలో కాకుండా ఈ సత్యయుగంలో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకంటే యుగం అనేది యాక్చువల్గా ఈ మనస్సుకు సంబంధించినటువంటి విషయం. లోపల మెదిలేటువంటి ఆలోచనలు, కలి యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే సాధన ద్వారా వాళ్ళ మనస్సుని వాళ్ళ నియంత్రణలో ఉంచుకొని నిగ్రహంతో సాధన చేసి ధర్మమైనటువంటి మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ సత్యయుగానికి సంబంధించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే.